ఈసారి 2024 ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి మంత్రి మేరుగ నాగార్జున బరిలో నిలుస్తుండగా కూటమి నుండి టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ మరోసారి బరిలో నిలుస్తున్నారు. ఇక ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన తరువాత మారిన సమీకరణాలు, పోటీ చేస్తున్న ప్రధాన ప్రత్యర్థులను బట్టి సంతనూతనపాడులో కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ గెలుపు సునాయాసమని చెప్పొచ్చు. గత 2 పర్యాయాలు ఇక్కడ వైసీపీ గెలుపొందింది. 10 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలు ఫేస్ చేస్తున్న అనుభవాల రీత్యా ఇక్కడ వైసీపీ పట్ల వ్యతిరేకత సహజంగానే ఏర్పడింది. 2009లో ఘన విజయం సాధించిన బిఎన్ విజయ్ కుమార్ నవ్యాంధ్రప్రదేశ్లో జరిగిన 2014 తొలి ఎన్నికల్లోనూ, గత 2019 ఎన్నికల్లోనూ 2 సార్లు టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ 2 పర్యాయాలు కూడా ఆయన ఒకసారి అతి స్వల్ప ఓట్ల తేడాతో, మరోసారి స్వల్ప ఓట్ల తేడాతో వాటింపాలయ్యారు. దీంతో ఆయనపై ఈసారి ఓటర్లలో విపరీతమైన సానుభూతి వ్యక్తమవుతోంది. పైగా 2 సార్లు ఓడిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆయన పార్టీకి, ప్రజలకు లాయల్టీతో పనిచేశారు. కేవలం చిత్తశుద్ధి, నిజాయితీ, ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్ష తప్ప కల్మషం లేని నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.